అపగత రుణ అపర్ణ అంటారు. ఓకే. దక్షుడు కుమార్తె, హిమవంతుడి యొక్క కుమార్తె. ఆ దక్షుడు కుమార్తె దక్షయజ్ఞంలో వెళ్ళిపోయింది, ఆవిడ భస్మమయ్యారు. తర్వాత హేమంతుడు తనేగా వచ్చారు. ఆవిడ ఈశ్వరుని వివాహం చేసుకోవాలి అని అనుకోవడం జరిగింది. ఈశ్వరుని వివాహం చేసుకోవడానికి కుదరట్ల, ఆయన ఒప్పుకోవట్ల, జపంలో కూర్చున్నాడు. ఆ సమయంలో మన్మధుడు వచ్చాడు, బాణం వేశాడు, మన్మధుడిని భస్మం చేశారు, జరిగింది. ఇట్లా కాదు, అందంతో ఏమీ చెయ్యలేము, ఆరాధనతో చేయాలి ఏం చేసినా అని ఆవిడ ముత్యాలు హారాలు మొత్తం తీసేసి రుద్రాక్షమాల ధరించి ఒక మరచెంబు చేతిలో పట్టుకొని నిలబడి జపం చేయడం మొదలుపెట్టింది. ఆ జపం చేస్తూ 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 కొంతకాలం పాటు ఆకులు అవి తినటం మొదలుపెట్టి జపం చేస్తుంటే అమ్మవారిని దేవతలందరూ కూడా ఉమా అని పిలవడం మొదలుపెట్టారు. ఉమామహేశ్వరుడు ఉమా అని పిలవడం మొదలుపెట్టారు అమ్మవారిని. కొంతకాలం తర్వాత ఆ ఆకులు అలమలు కూడా తినటం మానేసి జపం చేయడం మొదలుపెట్టింది. పర్ణము అని అంటే ఆకులు, ఆకులు. అపర్ణము అంటే ఆకులు తింటుంది కాబట్టి పర్ణము. ఆవిడ ఆ ఆకులు కూడా తినడం మానేసి జపం చేసుకోవడం మొదలుపెట్టింది. అపర్ణ అని పిలవడం మొదలుపెట్టారు విన్నప్పుడు దేవతలందరూ. అపర్ణ అంటే ఏంటి? ఈ ఆకుల్ని కూడా తినకుండా చేసేటువంటిది. పూర్తి అంటే ఏదన్నా ఒకటి చేయాలంటే మనం పూర్తి చేయాలి, సగం సగం విధానంగా కాకుండా. ఇక పూర్తి ధ్యానంలోకి వెళ్ళిపోయింది ఆవిడ. అంటే ఏది ముట్టుకోకుండా ఇక నిలబడి ధ్యానంలోకి వెళ్ళింది అపర్ణ అని. ఆ అపర్ణ అనేటువంటి విధానంలో ఆవిడికి సార్థకత నామకరణం అయింది. ఆ తర్వాత అపర్ణ కళ్యాణ విధానం, కుజుడు జన్మించిన విధానాలు ఇవన్నీ కూడా రావడం జరిగినాయి. ఇవి దృష్టిలో ఉంచుకొని అపగత రుణ అపర్ణ. ఇప్పుడు జరిగేటువంటి అనర్థాలు ఎన్ని జరిగినా ప్రతి మనిషికి కూడా కావాల్సింది భుక్తి. ఆ భుక్తి కావాలంటే ఇంధనం. ఆ ఇంధనానికి అధిదేవత అపర్ణ. ఇంధనానికి అధిదేవత అపర్ణ. అది కూడా మనం ఎప్పుడు పడితే అప్పుడు చేయడానికి వీలుండదు. చైత్రమాసము, శ్రావణ మాసము, ఆశ్వీజ మాసం ప్రత్యేకత. కాబట్టి ఆశ్వీజ మాసంలో ప్రత్యేకతగా ఆవిడ గురించి చెప్పబడి ఉన్నది కనుక ప్రమాణంలో ఛందస్సులలో ఈ నవరాత్రులలో ఆవిన్నే ప్రధానంగా పెట్టి 18 కలశాలతో 18 జ్యోతులతో మొత్తం సిరిధాన్యాలతో పంటలాగా లోపల ఆవిన్నే ఆరాధన చేసినప్పుడు ఏమవుతుందంటే అపగత, గతం అనేటువంటిది మనకు ఒక మచ్చగా ఎక్కడ ఉండదు. పూర్వం అపరం, ముందు మనం ఇబ్బందులు చేస్తుంటాం, తర్వాత ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి జీవితాన్ని ఆవిడ ప్రసాదిస్తుంది. అపగత రుణ అపర్ణ అంటారు. అపర్ణాయే నమః అనేటువంటిది లలిత అమ్మవారి రూపం. ఏ శక్తినైనా మనం అనుమానించవచ్చు, కానీ లలితాంబిక శక్తిని మనం అనుమానించలేమండి. ఆవిడ ఇవ్వడం మొదలు పెట్టిందా దాచుకోవడం నీ వల్ల కాదు. దాచుకోవడం నీ వల్ల కాదు. ఆవిడ ఆపడం మొదలు పెట్టిందా సంపాదించడం నీ వల్ల కాదు. ఆపడం మొదలు పెట్టిందా సంపాదించడం నీ వల్ల కాదు. అట్లా ఆవిడ అనుమతి ఉంటుంది. ఆవిడ అశేషంగా మనల్ని ఆవహించాలి, మనకు అనుగ్రహం ఇవ్వాలి అనుకుంటే అపర్ణ శబ్దం. ఉమా ఈ పేర్లను ఆవిడగానండి. ఉమా, కాత్యాయని, గౌరీ, కాళీ, హై, మమతీశ్వరి, శివ, భవాని, రుద్రాని, సర్వాణి, సర్వమంగళ, అపర్ణ, పార్వతి, దుర్గా, మృడాని, చండికాంబిక, ఆర్య, దాక్షాయని, చేవ, గిరిజా, మేనకాత్మ, ఇవన్నీ కూడా ఆవిడ పేర్లే. ఇవన్నీ ఆవిడ పేర్లే. ఈ అన్నిట్లోని ప్రధానంగా తీసుకొని ప్రధాన దేవతగా అపర్ణామ వారిని స్థాపించి కలశాన్ని ఈ 9 రాత్రులు అమావాస్యతో కలిసి 10 రాత్రులు 11 ఉదయాలు చేసినట్లయితే ఖచ్చితంగా కూడా మనం ఏ ఒక్క సంకల్పంతో చేస్తున్నాము, సంపాదన లేదు, వ్యాపారం లేదు, సంపద నిలవట్లేదు, వ్యాపారం అభివృద్ధి కావట్లేదు, నరదిష్టి విపరీతంగా ఉంది, ఎదుటి వారి ఏడుపులు విపరీతంగా ఉన్నాయి, ఎంత సంపాదించినా అప్పులకే వెళ్ళిపోతున్నాయి, రుణాలు తీరట్లా, ఇటు చూస్తే ఇంట్లో బాధ్యతలు పెరిగిపోయినాయి, పెళ్ళిళ్ళు కావట్లా, పెళ్ళైన వాళ్ళకి సంతానాలు కలగట్లా, అభివృద్ధి అనేటువంటిది ఎక్కడా నోచుకోవట్లా, ఇలాంటివి సుమారుగా 21 విధానాలు ఉన్నాయండి. అన్ని కూడా తొలిచేస్తుంది ఆవిడ. తొలి చేసేసి పూర్ణత్వం అనేటువంటిది మీకు ఇవ్వాలి అంటే
ఈ వచ్చినటువంటి అమావాస్య ఏదైతే కనుక పితృపక్ష స్థితి గమనంలో చివరి రోజు అవ్వటము, భాద్రపద అమావాస్య గ్రహణం రావటము, బ్రహ్మయోగము, తర్వాత వచ్చేటప్పటికి మనకు బుధాదిత్య యోగం, ఈ 5 యోగాలు 5 కలిసి వచ్చినప్పటికీ కూడా అందులో గ్రహణ ప్రభావం అనేటువంటిది ఏ స్థితిలో అనర్థాలు తీసుకువస్తుందో దాని నుంచి బయటపడి మనల్ని మనం కాపాడుకొని మన చేతికి ఏ ఇబ్బందులు లేకుండా చేతి నిండా పని, కంటి నిండా నిద్ర, కడుపు నిండా భోజనం, ఈ మూడిట్లకి ఎలాంటి అవాంతరములు లేకుండా ఉంటే మనం ఏదైనా సాధించేస్తాం. అదే మనకు సాధించుకోవాలి అనుకుంటే అపర్ణ అనేటువంటి ఒక విధానం మనకు అవసరం. కాబట్టి ఇది 15వ సంవత్సరం మనం చేసేది కూడా. ఈసారి పరిపూర్ణంగా మొన్న వరదలు వచ్చి చాలా మంది నష్టపోయారు. ఇటువంటివి నష్టపోయాలు చాలా ఉన్నాయి. ప్రతిసారి డబ్బు ఖర్చు పెట్టుకుని ఎవరు ఏం చేసుకోలేరు. సంపాదిస్తున్నది మొత్తం కూడా వరదలు వచ్చో ఇంకోటి వచ్చి ఇంకోటి పోతుంటే ఏం తింటారు? అవి దృష్టిలో ఉంచుకొని ఈ ఒక్క విధానాన్ని కనుక మనం అనుసరించినట్లయితే ప్రతి ఒక్క వ్యక్తి కడుపు నిండా భోజనం చేయడానికి మూలం అపర్ణాదేవి. ఆ అపర్ణాదేవి నవరాత్రులు ఈ విధానంగా కనుక చేసినట్లయితే మనకు రోజు 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 ఆ మొక్కలు పెరుగుతూ మన కళ్ళ ముందు పచ్చటి విధానం కనిపిస్తుంది. పచ్చటి సంసారం అంటారు చూశారండి. అది అక్కడ మనం ప్రత్యక్షంగా చూడగలుగుతాం. అది మనం ప్రత్యక్షంగా అది చూసామా మన జీవితం మొత్తానికి కూడా ఇక అమావాస్య చీకట్లు అనేటువంటివి ప్రతిబంధకాలు ఎప్పటికీ కూడా రావు, నిర్వీర్యం అయిపోయినట్లు అక్కడికి. అవి దృష్టిలో ఉంచుకొని ఏదైతే అది అవుతుంది, కష్టమైతే కష్టం, ఏదైతే అది వస్తుంది. ఈ సంవత్సరం మాత్రం చేసేటువంటి ప్రక్రియతో ప్రతి మనిషికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఉండాలన్న ఒక ఉద్దేశంతో ఎవరు ముందుకు వచ్చినా రాకపోయినా ఇప్పుడు ఉంది. మొన్న నా స్నేహితుడు నేను కలిసి ఒక 70,000 రూపాయలు వరద బాధితులకి అందించాము. ఇంకొక 3 రోజుల తర్వాత సీఎం గారికి 1,00,000 రూపాయల చెక్కు కూడా నేను ఇస్తున్నాను. ఒక 150 మందికి 15 కిలోల బియ్యము, పప్పు, ఉప్పు స్నేహితుడు ఇద్దరం కలిసి రెడీ చేసి ఒక వారం రోజుల్లో విజయవాడ వెళ్తున్నాను ఇస్తున్నాము. ఎందువలన అందరూ బాగుంటేనే నేను బాగుంటా. అందరూ క్షేమాన్ని మనం కోరితే మన క్షేమాన్ని భగవంతుడు కోరుతాడు. 1 2 మనం భగవద్ ఆరాధన ఎంత చేసినా ఆయన తృప్తి పడతాడు. కానీ భగవంతుడు మనల్ని వెతుక్కుంటూ రావాలంటే కష్టంలో ఉన్న వ్యక్తికి మనం ఉపకారం చేయాలి, ఏదో కారణం చేయాలి. అది మనం వెళ్ళి చేసాము. ఇప్పుడు రేపు మళ్ళీ ఒక 2 రోజులు వెళ్ళి చేస్తున్నాము. దీనివలన భగవంతుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉంటుంది, అందరితో పాటు మాకు కూడా కలుగుతుంది. అది ఈ వైదిక క్రతువు వలన అందరికీ కూడా, అంటే 1000 మందికి మేము ఇవ్వలేకపోవచ్చు, 100-150 మందికి ఇవ్వగలుగుతాం. 1000 మందికి 1,00,000 మందికి మేము ఇవ్వలేకపోవచ్చు, అంత శక్తి మన దగ్గర లేకపోవచ్చు. కానీ ఈ ఒక్క క్రతువు చేయటం వలన అది చూసినా సరే అండి, ఆ మంత్రాన్ని ఆ 10 రోజుల పాటు, నవరాత్రుల నుంచి ఆ 10 రోజుల పాటు రోజు ఒక 100-120 సార్లు ఆ మంత్రాన్ని అనుకుంటూ ఆచరిస్తూ ఉన్న దాని ప్రభావం అనేటువంటిది అందరికీ కూడా ఆపాదించి కడుపు నిండా భోజనం కలగాలి అనే ఉద్దేశ్యంతో ఆ విధానాన్ని అనుసరిస్తున్నామండి.